యూపీలో జరుగుతున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ ఏకంగా ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఇంకేముంది, ఆమె ఫోటోలు వీడియోలు చూసిన సినీ ప్రముఖులు సైతం ఆమె అందాన్ని ప్రశంసించారు. అసలు పేరు ఇంకా చెప్పట్లేదని బాధపడుతున్నారా? అదేనండి, తన తేనె లాంటి కళ్లతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మోనాలిసా. ఇప్పుడంతా దేశంలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. పూసలమ్మే ఆ అమ్మాయి అందం తన తలరాతను మార్చనుంది. ఇప్పటికే సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ ఆఫర్ కూడా వచ్చింది. మహా కుంభమేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసాకు అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మరో అడుగు ముందుకేశారు. మోనాలిసాకు తాను తెరకెక్కించబోతున్న చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లో ఉన్న మోనాలిసా ఇంటికి వెళ్లి మరీ ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిసిన ఫోటో కూడా బయటకొచ్చింది. అంతేకాదు, మోనాలిసా సైతం ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడతానని సనోజ్ మిశ్రాకు హామీ కూడా ఇచ్చింది మోనాలిసా. ఇంకేముంది, తేనె కళ్ల సుందరిని బిగ్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ కూడా త్వరలోనే రానుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే పేరుతో సనోజ్ మిశ్రా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు మోనాలిసా సంతకాలు చేయడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. మహాకుంభ మేళాకు జీవనోపాధి నిమిత్తం వెళ్లిన మోనాలిసాకు ఊహించని విధంగా ఫేమ్ వచ్చింది. ఓ నెటిజన్ ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో అక్కడికెళ్లిన వారంతా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. వ్యాపారం కంటే ఆమెను చూసేందుకు ఎక్కువ మంది వచ్చారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వారి తాకిడి పెరగడంతో మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్ కు పంపించేశారు. తన రాబోయే చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ కోసం మోనాలిసాను ఎంచుకున్నారని దర్శకుడు సనోజ్ మిశ్రా చెప్పారు. ఈ చిత్రం ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతోందన్నారు. ఇందులో ఇద్దరు కథానాయికల్లో మోనాలిసా కూడా ఉంటారట. మోనాలిసా సింప్లిసిటీకి ముగ్ధుడై సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుతో మోనాలిసా జీవితమే మారిపోయింది.